హన్మకొండ జిల్లా హసన్పర్తి మండలం జయగిరి గ్రామంలో ఒక గీత కార్మికుడి ఆవేదన గత 6 నెలలుగా తనను ఎవరు అధికారులు పట్టించుకోవడం లేదని, కనీసం తను అధికారుల దగ్గరకు వెళ్ళినప్పుడు, పోలీస్ కమిషనరేట్ దగ్గర వెళ్ళినప్పుడు కూడా 6 నెలలుగా కమిషనర్ గారిని కూడా కలనివ్వడం లేదని తన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అతనిని కుల పెద్దలు కుల బహిష్కరణ చేయడం ద్వారా 6 నెలలుగా తన జీవనోపాధి ఏదైతే ఉందో అది భారీగా నష్టం జరిగిందని, తనకు వేరే ఇతర పనులు ఏవి రావని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి ఆయన మాటల్లోనే తెలుసుకుందాము. నా పేరు రామకృష్ణ సార్. నా జీవనోపాధి తాళ్ళెక్కడం. మా సొంత జయగిరి గ్రామం, అసంపర్తి మండలం, హన్మకొండ జిల్లా. మా గౌడ సంఘం కులంలో మా పెద్ద మనుషులు కొన్ని తప్పుడు లెక్కలు, భూ కబ్జా ప్లస్ చందా బుక్కులు లేకుండా చందాలు వాడుకున్నారని ప్రశ్నించినందుకు మేము ఒక 200 మంది గుడికి సీసీ కెమెరాలు ఉండాలి, బ్యాంక్ అకౌంట్ ఉండాలి డబ్బులకు అని ప్రశ్నించినందుకు మా పెద్ద మనుషులు నన్ను కావాలని జనవరి 15 నాడు నాకు 10 బాటిల కళ్ళు అవుతా అంటే మనసు 10 మందిని కావలు పెట్టి నా మీద దాడికి యత్నించి నన్ను తాళెక్కనీయకుండా నా జీవనోపాధి మీద పుట్ట మీద కొట్టారు. అధికారుల చుట్టూ పోలీసు వారిని, ఎక్సైజ్ వారిని తన డబ్బుతో తప్పుడు లెక్కలతో అధికారులను మిస్గైడ్ చేసుకుంటా నా కళ్ళయ్య 10 బాటిళ్ళ కళ్ళయ్య తాళ్ళను ఎండగొట్టి మొన్నటికి మొన్న 6వ నెల 6వ తారీఖు నాడు నాకు సంబంధించిన పండుదాళ్ళ గొల్లన్నీ కోసేసి నా జీవనోపాధి దెబ్బతీస్తున్న పెద్ద మనుషులు నన్ను సంవత్సరం 6 నెలల నుంచి గుడి మాకు ఎల్లమ్మ పండుగ కానీ ఎటువంటి కార్యక్రమాలను నన్ను పిలవకుండా కుల బహిష్కరణ చేసి నన్ను ఇబ్బంది చేస్తున్నారు. మీ మీద ఒకరి మీదనే ఇట్లా జరిగిందా, లేకపోతే ఇంకెవరైనా ఇలాంటి వాళ్ళు సంఘం వాళ్ళు ఇలా చేయడం జరిగిందా ఇతరుల మీద కూడా? మా తమ్ముడు అంటే మా పెద్ద నాన్న కొడుకు, మా తమ్ముడు లాయర్ వెంకటేశ్వర్లు, తను కులంలో తప్పులు జరుగుతున్నాయి, కుల బైలాస్ లెక్కలు ఉండాలి, ప్లస్ అకౌంట్ ఉండాలి, గుడికి సీసీ కెమెరాలు అని ప్రశ్నించినందుకు మా తమ్ముడు మా కులంలో మమ్మల్ని ప్రశ్నించే నీయకుండా 20 మందిని తీసుకొచ్చి గొడవలు సృష్టిస్తున్నారు సార్. ఆ క్రమంలో మా తమ్ముడు సీసీ కెమెరాలు ఉన్నాయి అంటే మా తమ్ముడితో పాటుగా ఒక 100-150 మందిని మేము ఇట్లా గొడవలు కాకుండా సీసీ కెమెరాలు ఉండాలని మా తమ్ముడు లాయర్ ముందుండి కొట్లాడి ఒక 200 మంది దగ్గర 100 వసూలు చేసి సీసీ కెమెరాలు పెడతా అంటే పెట్టేయట్లేదు. ఒక పెద్ద మనిషి భూ కబ్జా చేసింది కొన్ని గజాలు, అది 14 నెలలకు మా తమ్ముడు మేము ఒక 10-20 మందిని కలిసి దొరకబట్టి కులం అంతా కలిసి అతని మీద 4 లక్షల ఫైన్ ఎత్తే అది పేపర్లు వచ్చినందుకు మా తమ్ముని మీద 1 లక్ష రూపాయల ఫైన్ వేసి తన తాడు అర్రాజు పాడారు. అర్రాజు పాడిన తాడును స్టేషన్కి పోతే సిఐ గారు పెద్ద మనుషులకు ఒక 3 గంటలు మీ తప్పు అట్లా చేయొద్దు, ఆయన 1 లక్ష రూపాయల ఫైన్ అనేది తప్పు, ఇవాళ తాడు వాళ్ళు లేకుండా అర్రాజు పాడిన తప్పు, ఆయన తాడు ఎవరైనా ఎక్కించుకుంటారని ఎస్ఐ గారు స్టేషన్లో పెద్ద మనుషులు చెప్పారు. సార్ చెప్పిరుగా అన్న ఉద్దేశంతో నేను ఎక్కే తాడు పక్కకుంటే తాడు ఉంటే నేను ఎక్కినందుకు 2 నెలలకు నేను ఎక్కిన రోజే తాడు ఎందుకు ఎక్కుతాను అంటే నేను ఎప్పుడు ఊకున్నట్టు 2 నెలలకు నన్ను కావాలని ఇబ్బంది పెట్టి నన్ను కుల బహిష్కరణ చేస్తాను, నువ్వు నీ తాళ్ళు ఎక్కద్దు, ఎవరి తాళ్ళు ఎక్కద్దు, సాలాక దాకా నువ్వు మోకే పెట్టద్దని హుకుం జారీ చేసి నా మీద దాడికి 10 మందిని పెట్టినారు. ఆ క్రమంలో గొడవలు కరెక్ట్ కాదని నేను తాళ్ళెక్కకుండా ఉన్నతాధికారుల చుట్టూ తిరుగుతున్నా సార్. మీరు పోలీస్ వారిని ఏమైనా సంప్రదించడం, అధికారులను కలవడం కానీ, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం కానీ జరిగిందా? సార్ జనవరి 15 నాడు పెద్ద మనుషులు ఎప్పుడైతే హుకుం జారీ చేశారో జనవరి 15 నాడు కంప్లైంట్ ఇచ్చాను. 19వ తారీఖు నాడు నీ పిటిషన్లో ఏం లేదని కొట్టేసినారు. మా పరిధి కాదని స్టేషన్ పరిధిలో వాళ్ళు పక్కకు తప్పుకుంటే సిపి గారిని కలవడానికి గత 6 నెలల బట్టి ప్రయత్నిస్తున్నా కూడా ఎవరు అక్కడ ఉండే మేడం అసలుకి కలవనియట్లేదు. 6 నెలల బట్టి తిరుగుతానా ఇప్పటి వరకు 10 సార్లు ఇప్పుడు ఇప్పటి వరకు 10 సార్లు పోయినా ఒక్కసారి కూడా నన్ను సార్ దగ్గరికి అనుమతించలేదు సార్. ఇప్పుడు మీరు ఏం కోరుకుంటున్నారు అది చెప్పండి సార్. నాకు తప్పు ఉన్నతాధికారులు ఎంక్వైరీ చేసి తప్పు చేసిన వారు శిక్షించి నా జీవన విధానాన్ని మళ్ళీ నన్ను తాళ్ళెక్కువ చేసి నన్ను ఎక్కువ ఉన్నతాధికారులను కోరుకుంటున్నాను సార్. నాకు తాళ్ళ తప్ప వేరే ఏం రాదు సార్. ఇది రామకృష్ణ గారి ఆవేదన. ఆయనను గత 6 నెలలుగా తాళ్ళెక్కకుండా, చెట్లు ఎక్కనీయకుండా, ఆయన కేవలం ఏదైతే జీవనోపాధి ఉందో ఆ తాళ్ళు ఎక్కడం తప్ప వేరే ఇతర ఏ పనులు కూడా ఆయన ఇప్పటివరకు చేయలేదని, ఆయనకు వేరే ఇతర పనులు రావని, కేవలం కనీసం ఆయనకు వ్యవసాయ భూములు కానీ కూడా ఎట్లాంటివి లేవని,
అతనికి 2 పిల్లలు ఉన్నారని, భార్య పిల్లలను కేవలం కొన్ని సంవత్సరాలుగా ఆయన ఇదే వృత్తితోటి ఆయన జీవనం సాగిస్తున్నారని, ఇప్పుడు ఆ పెద్ద మనుషులు ఏదైతే ఉందో కేవలం సంఘం యొక్క బుక్కులు లెక్కలు 2 అడిగినందుకే ఆయనను కుల బహిష్కరణ చేశారని, ఆయన ఈ ఉన్న 200 మంది ఆయనతో పాటు కొందరు ఈయనకు సహకరించి ఏదైతే ఇక్కడ కుల సంఘం వాళ్ళు కట్టిన గుడి ఉందో అక్కడ సీసీ కెమెరాలు ఉండాలని, దాంతోపాటు ఏదైతే వీళ్ళు అకౌంట్ మెయింటైన్ చేయకుండా కేవలం బుక్కులో రాతలు మాత్రమే చేస్తున్నారో ఈ సంఘం యొక్క లెక్కలు కొన్ని లక్షల్లో లావాదేవీలు అవకతవకలు ఉన్నాయని ఈయన గుర్తించి ఆ లెక్కలన్నీ బయటికి తీసినందుకే ఈయన మీద కక్షపూరితంగా ఆ పెద్ద మనుషులు ఎవరైతే ఉన్నారో ఈయనను కావాలని కుల బహిష్కరణ చేశారని, ఆయన పొట్ట మీద కొట్టారని, ఇతను పోలీసు మరియు ఇతర అధికారులను కలవడానికి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళ బలం ఉపయోగిస్తున్నారని, ఇదంతా కాకుండా కమిషనర్ని కలవడానికి వెళ్ళినప్పుడు కూడా అక్కడ కొందరు అధికారులు ఆయనను 6 నెలలుగా ఆపుతున్నారని, కనీసం ఇప్పటికైనా సరే అధికారులు స్పందించి ఆయనకు పూర్తిగా న్యాయం చేయాలని, మరలా ఆయన జీవనోపాధి ఆయనకు వచ్చే విధంగా ఏర్పాటు చేయాలని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ షరీఫ్తో సల్మాన్, KNN, వరంగల్.